ఈ దేహం 14/7/1957న గుంటూరులో పుట్టింది. కన్నెల హాస్పిటల్ దగ్గర, బ్రిడ్జి దగ్గర. తర్వాత అంచెలంచెలుగా చదువు ఉద్యోగం లేకుండానే 17 ఏటే నా పేరుతో పార్ట్నర్షిప్ ఉంటే కాటన్ బిజినెస్ నేర్చుకున్నాను. అక్కడ అంచెలంచెలుగా సంపాదించాను. ఎన్నో కోట్లు అప్పులు తీసుకొచ్చాను, అప్పులు ఇచ్చాను. ఏవి నాకు రాకపోయినా ఎవ్వరికి ఒక్క పైసా కూడా నేను బాకీ లేదు. నావే షాపు అద్దెలు, స్థలాలు, పొలాలు అన్నీ ఉంచుకుంటూ వచ్చేసాను. నేను 29 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో ఆనందాన్ని పొందుతూ ఇవాళ వరల్డ్ పీస్ ఫౌండేషన్, పీస్ ఆఫ్ మైండ్ స్వామి 2 ఛానల్స్ రిలీజ్ చేశాను. కొందరు కామెంట్ చేస్తున్నారు, స్వామికి రాజమండ్రిలో 1,00,000 ఇచ్చాము, 3 లక్షలు ఇచ్చాము, అవి తిరిగి ఇవ్వండి ఆశ్రమాలు. నేను ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే టీ తాగిచ్చినా, బస్సు ఛార్జీలు ఇచ్చినా, ఇప్పుడు నిన్న ఆశ్రమానికి ఏదన్నా తీసుకున్నా కంచాలో గ్లాసో అంతే తప్ప చాపలు దిళ్ళు నాకు ఏ అవసరం లేదు. నా ఇవాళ కూడా కోట్ల రూపాయలు బయట స్థలాలు పొలాలు దీని పేరుతో ఉన్నాయి. ఈ తగాదాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు చూసి నేను తపస్సుకి వెళ్ళిపోయాను. నా తపస్సు కూడా పూర్తి అయిపోయింది. ఈ క్షణము కావాలంటే ఈరోజే దీన్ని తీసుకెళ్ళి సముద్రంలో విసిరివేసేయండి. మీరందరూ హాయిగా ఉండండి. ఇదే ప్రపంచ మానవులందరూ మనశ్శాంతిగా బ్రతకండి. నా దేహాన్ని ఈరోజే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా సరే నాకు డబ్బులు ఇచ్చినట్టుంటే వేల్పూర్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. అక్కడికి ఎమ్మడే నేను వచ్చేస్తాను. వేల్పూరు ఆధార్ అడ్రస్ ఉంది కనుక ఈ అప్పుల కోసం భార్య కానీ, తమ్ముళ్ళు కానీ, కొడుకులు కానీ, అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ ఎవరిని అడక్కండి. వాళ్ళకి బాధ్యతే లేదు. వాళ్ళందరినీ ప్రశాంతంగా ఉండనియండి. నేను ప్రపంచాన్ని కన్నా కూడా నేను మనశ్శాంతిగా ఉండటం నేర్చుకున్నాను. కాబట్టి ఎవరిని అశాంతి పరచను.